ఇచ్చేస్తున్నానండి. ఎవరిది కూడా మనం ఊరికనే ఉంచుకోకూడదు, ఎమ్మటే రిటర్న్ ఇచ్చేసేయాలి అంతే. మీరు మట్టుగా నా ఆల్ముచ్చాలు. సరే, వీడియో అయితే ఒక పార్ట్ వస్తుందండి, ఒక పార్ట్ అయితే పెట్టేస్తాను, లేదంటే 2 పార్ట్లుగా పెడతాను. తప్పకుండా ఫాలో చేయండి. అదిగోండి కాలీఫ్లవర్ అయితే పెట్టుకున్నాం కదా, బాయిల్ అవుతుంది అండి. ఇదిగోండి ఇలా బాయిల్ అయిపోవాలి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించుకుందామండి. ఇదిగోండి గిన్నె పెట్టుకుందాం. ఇదిగోండి ఒక 2 స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. ఇదిగోండి దీంతో, ఇది కనిపిస్తుంది కదా గిద్ద, దీంతో 2. సమాధానం స్ట్రాంగ్ గా చెప్పానని మీరేమీ అనుకోద్దండి తప్పుగా. నాకు మీతో మాట్లాడటం చాలా ఇష్టం. దాన్ని మధ్యలో ఎవరైనా వచ్చి చెడగొట్టాలంటే మరి నాకు బాధ కలుగుద్ది కదండి. అందుకని ఆ రకంగా సమాధానం చెప్పానమాట. ఇదిగోండి స్పూను తాలింపు దినుసులు, ఇదిగోండి 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాం. ఇదిగోండి ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇదిగోండి ఒక 1 టీ స్పూన్ పసుపు, ఉన్నాయి కదా కాలీఫ్లవర్ వేసేసుకుందాం. సాల్ట్ వేసుకొని కలుపుకుందామండి. స్పూన్ పడుతుంది, ఫ్రై కాబట్టి ఎక్కువ పట్టదు. ఇదిగోండి అందులో ఉన్న కొంచెం కాస్త చెమ్మ కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. ఫ్రై కాబట్టి, అది కాక కొబ్బరి వేస్తాం కదండి, కొబ్బరి కొంచెం తీగా ఉంటుంది కదా, అందుకని కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. చక్కగా రసం పెట్టుకున్నప్పుడు, పప్పుచారు అయ్యి చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి ఇదైతే. ధనియాలు, జీలకర్ర, కొంచెం ఇదిగోండి ధనియాలు, జీలకర్ర మిక్సీ పట్టుకున్న పొడి ఇది కొంచెం వేసుకుందాం. 1 స్పూన్ వేసుకుందామండి చిన్న స్పూన్తో. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేనైతే వేయట్లేదండి. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, నేను ఇది వేస్తాను. ట్రై చేయండి. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో, చక్క పొడి పొడి ఆడుతుంది, పొగలు కూడా వస్తున్నాయి తిందామంటే.